ప్రేక్షకులకు నమస్కారం. దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ రోజు మనం ఎటువంటి పనులు చేయకూడదు, ఎటువంటి పనులు చేయవచ్చు అన్న అంశం, దాంతోపాటుగా ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి అన్న అంశం, అదేవిధంగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి గోచార గ్రహ సంచారరీత్యా ఈ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ప్రత్యేకంగా వారు పాటించాలని తెలుసుకుంటూ, ఆ తర్వాత కార్యక్రమం చివరిలో ఈ సోమవారం రోజు ఎవరైతే ముఖ్యమైన పనులు ప్రారంభం చేయాలి, కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారో అటువంటి వారు ఏ భగవంతుని ప్రత్యేకంగా పూజించాలి అన్న అంశాలు కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం సోమవారం 23వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, తిథి బహుళ త్రయోదశి రాత్రి 8:49 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం కృత్తిక పగలు 2:21 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం తెల్లవారుజామున 5:20 నుంచి 6:49 వరకు, అంటే తెల్లవారితే మంగళవారం అనగా. దుర్ముహూర్తం పగలు 12:26 నుంచి 1:18 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 3:03 నుంచి 3:55 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏమీ లేవు. ఈరోజు విశిష్టత, ఈరోజు మాస శివరాత్రి. ఇక ఇప్పుడు ఈరోజు ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం. ప్రధానంగా రచయితలు, కవులు ఏదన్నా కూడా తమ రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాలి అని చెప్పనుకుంటే అటువంటి వాటికి చాలా వరకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా స్త్రీలతో ఏదైనా సమస్యలు కానీ గొడవలు కానీ ఉంటే తగ్గించుకునే ప్రయత్నం చేయడం కూడా ఈరోజు చాలా మంచిదని చెప్పవచ్చు. దీంతో పాటుగా ఇంటికి కావాల్సిన వస్తువులు ఏదైనా కొనాలి అని చెప్పి అనుకుంటే అటువంటి వాటికి కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మనం ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పి అన్నప్పుడు, అంటే ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా కొంతమంది వ్యక్తులు మనకు కావాలని చెప్పి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తుంటారు కదా, అటువంటి వారి గురించి ఆలోచించడానికి, వారి మీద పోరాటం చేయడానికి ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పవచ్చు. అదేవిధంగా నక్షత్ర పక్కన చూస్తే సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు నూతన పనులకు శ్రీకారం చుట్టకపోవడమే మంచిది. యథావిధిగా అనునిత్యం, అంటే ప్రతినిత్యం మనం చేసుకునే పనులు చేయడమే ఈరోజు మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈరోజు మాస శివరాత్రిని, అంటే ప్రతి నెల కూడా మనం మాస శివరాత్రిని జరుపుకుంటాం. ముఖ్యంగా శివారాధన చేసేవారికి మాస శివరాత్రి చాలా విశిష్టమైనదిగా చెప్తుంటాం. అంటే శివుడిని ఆరాధించేవాళ్ళు మాస శివరాత్రి రోజు తప్పకుండా కూడా శివారాధన చేస్తుంటారు. అందులో ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. అందుకని ఈరోజు ఏమాత్రం, అంటే సోమవారం మనకు మాస శివరాత్రి వచ్చింది, సోమవారం అంటే శివుడికి ప్రీతిపాత్రమైంది, అందున కూడా మాస శివరాత్రి, అందున కూడా జ్యేష్ఠ మాసం అంటే చాలా చక్కగా జ్యోతిషాస్త్రపరంగా మంచి రోజుగా చెప్పవచ్చు. ఈరోజు శివారాధన చేసేవారు తప్పకుండా కూడా ఉదయాన శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత సాయంకాలంగా ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రదోష కాలంలో శివారాధన చేయడం, శివార్చన చేయడం మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఏమాత్రం అవకాశం ఉన్నా మహాశివరాత్రి రోజు ఏ విధంగా అయితే మనం జాగరణ చేస్తామో, అంటే నిద్ర మేలుకొని శివనామ స్మృతి గడుపుతామో, అదేవిధంగా ఈ మాస శివరాత్రి రోజు ఏమాత్రం అవకాశం ఉన్నా జాగరణ చేయడం, అంటే నిద్ర మేలుకొని శివనామ స్మరణ చేస్తూ ఉండడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా శివుడిని ఈరోజు ప్రత్యేకంగా ఆరాధించడం వల్ల, శివాభిషేకాలు చేయించుకోవడం, శివాలయాన్ని వీలుంటే 2 పూట్ల కానీ లేక సాయంకాలం పూట కానీ ప్రత్యేకంగా దర్శించుకొని అర్చన లాంటి కార్యక్రమాలు చేయించుకోవడం, బెల్వపత్రాలతో శివుడిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అకాల మృత్యు దోషాలు ఏమైనా మన జాతకంలో ఉంటే తొలగిపోతుంది. అదేవిధంగా ఈరోజు శివుడికి ప్రత్యేకంగా అభిషేకం చేయించడం వల్ల రుణ బాధల నుంచి కూడా మనకు విముక్తి లభిస్తుంది. కాబట్టి చాలా మహిమాన్వితమైన, పవిత్రమైన, ఆధ్యాత్మిక భావాలు చాలా మహిమాన్వితమైన, పవిత్రమైన రోజు, శివారాధనకు చాలా మంచి రోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, మన ప్రేక్షకులు యథాశక్తిగా శివనామ స్మరణ చేస్తూ ఈరోజు అంతా కూడా గడపడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల వారి యొక్క దినఫలాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. బంధువులతో అకారణంగా తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా కలిసి రావు. కష్టపడ్డా కూడా పెద్దగా ఫలితం కనిపించదు. ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల కాస్త నిరుత్సాహం చెందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు
నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిదానం పాటించడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు అదనపు పని ఒత్తిడి తప్పకపోవచ్చు. విద్యార్థులు కూడా కాస్త నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తుకు మంచిది. మహిళలకేమో ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. ముఖ్యంగా మేషరాశి వారు ఈరోజు డబ్బు ఎవరికైనా అప్పుగా ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఇవ్వడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గోధుమ రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. కష్టానికి తగిన ఫలితం దక్కడం వల్ల సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారు ఈరోజు విజయాలు సాధించే అవకాశం అధికంగా ఉంది. భార్యాభర్తల మధ్య వివాదాలు ఏమైనా ఉంటే కొద్దిగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు ఈ రాశి వారికి చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. వ్యాపారవేత్తలు కూడా నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగ వర్గాల వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులు భవిష్యత్తుకు సంబంధించి చక్కటి ఆలోచనలు చేస్తారు. మహిళలు కూడా సంతోషకరమైన వార్తలు అధికంగా అందుకుంటారు. ముఖ్యంగా వృషభ రాశి వారు నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయం మీద తీసుకోవాలని చెప్పారనుకుంటే అటువంటి నిర్ణయాలకు మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు బంగారు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి మిథున రాశి. ప్రయాణాలు ఆకస్మికంగా ఈరోజు ఈ రాశి వారు చేయాల్సి వస్తుంది. రుణ సమస్యలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు రుణదాతల ఒత్తిడి వల్ల బాగా కూడా సతమతమవుతారు. కుటుంబ సభ్యులతో కూడా మాట పట్టింపులు అధికమయ్యే అవకాశం ఉంది. బంధువుల నుంచి కూడా కొన్ని విషయాల్లో ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిర్ణయాలలో ఏమాత్రం కూడా తొందరపాటు మంచిది కాదు. వ్యాపార వర్గాల వారికి ఈ రోజంతా కూడా కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. ఉద్యోగ వర్గాల వారేమో పని భారంతో ఇబ్బంది పడతారు. విద్యార్థులు కూడా కాస్త ఓర్పు వహించడం చాలా మంచిది. మహిళలకు స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు మిథున రాశి వారు మనస్సును తమ నియంత్రణలో ఉంచుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, తెలుపు రంగు, ధరించుకోవడం రంగు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన వీరికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యులతో తమ మనసులో ఉన్న భావాలను పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇంట బయట కొంతకాలంగా పీడిస్తున్న వివాదాలు కానీ సమస్యలు కానీ ఉంటే తీరే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం ఈ రాశి వారికి చాలా మంచిది. సన్నిధులతో ముఖ్య విషయాలు కూడా చర్చిస్తారు. ఇక గత కొంతకాలంగా వీరిని ఇబ్బంది పెడుతున్న వారు, వీరిని వ్యతిరేకిస్తున్న వారు కూడా వీరికి అనుకూలంగా మారతారు. వ్యాపార వారు ఈరోజు మంచి లాభాలు రావడం వల్ల ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు గత కొంతకాలంగా పట్టి పీడిస్తున్న ఆందోళన తగ్గుముఖం పడుతుంది. విద్యార్థులకు కూడా నూతన విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలకు కూడా ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈరోజు మార్గాలు అన్వేషించడం చాలా మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఆకుపచ్చ రంగు, గోధుమ రంగు, ధరించుకోవడం రంగు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు అనుకున్న కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగుల దీర్ఘకాలిక నిరీక్షణ ఫలిస్తుంది అని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వరకు ఈరోజు వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులు చాకచక్యంగా వ్యవహరించి ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు కూడా నూతన అవకాశాలు తలుపుదొడతాయి. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు సింహరాశి వారు ఆరోగ్యం పట్ల మాత్రం కొంత ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఆకుపచ్చ రంగు, బంగారు రంగు, ధరించుకోండి రంగు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే శివాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే ఈరోజు ఈ రాశి వారికి అంత మంచిది. బంధువులతో అకారణంగా తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. స్థిరాస్తి విషయాల్లో కొన్ని వివాదాలు చుట్టుముట్టే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విషయాల పట్ల కూడా మనస్పర్ధ జరిగే అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తలు ఈ రాశి వారు దీన్ని గుర్తుంచుకోవడం మంచిది. వ్యాపారవేత్తలకు ఈరోజు లాభాలు అంతగా చేతికందవు. ఉద్యోగస్తులేమో అదనపు పని భారంతో సతమతమవుతారు. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన లక్ష్యాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ చికాకులు సమస్యలు అధికమవుతాయి
అని చెప్పవచ్చు. ముఖ్యంగా కన్యరాశి వారు ఈరోజు వాహనం నడిపేటప్పుడు కాస్త నెమ్మదిగా ఏకాగ్రతగా నడపడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గులాబీ రంగు, నీలం రంగు, ధరించుకున్న రంగు నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు అవాంతరాలు ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు రాశి వారు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తాయని చెప్పవచ్చు. ఇంట బయట కూడా ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు అంటే అవి కాస్త నిరాశ కలిగిస్తాయి. వ్యాపారవేత్తలు కూడా ఈరోజు ఆశించిన లాభాలు జరగకపోవడం, దాంతోపాటుగా వినియోగదారులతో కొద్దిగా గొడవలు ఏర్పడడం వల్ల నిరాశకు లోనవుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో నూతన సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మహిళలకేమో మానసిక ఆందోళన అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తులారాశి వారు ఎదుటి వ్యక్తితోటి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం ఈరోజు వీరికి శ్రీరామరక్షగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకున్న రంగు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల ఈరోజు వీరు చాలా ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యాలకు వీరు ఈరోజు నేతృత్వం కూడా వహిస్తారు అని చెప్పవచ్చు. విలువైన సమాచారం అందుతుంది. దానికి అనుకూలంగా అడుగులు ముందుకు వేస్తారు. ఆదాయం వీరి అవసరాలకు తగినంతగా ఈరోజు చేతికంతుంది. బంధువుల నుంచి అందే ఆహ్వానాలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఎవరైతే ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారు ఈరోజు విజయాలు సాధిస్తారు. వ్యాపారవేత్తలకు ఈరోజు లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల శ్రమ ఫలిస్తుంది. కానీ సహచరులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తారో వారి కోరిక కొలిక్క వస్తుంది. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా సఫలమవుతాయి. కొన్ని సమస్యల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా కూడా పెరుగుతుంది. దీనివల్ల కూడా సంతోషంగా గడుపుతారు. ఇంటిలో వేడుకల నిర్వహణకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. వ్యాపారకుల వరకు ఈరోజు లావాదేవీలు బాగా కూడా పుంజుకుంటాయి. ఉద్యోగస్తులు వివాదాల బారి నుంచి బయటపడతారు. రాజకీయవేత్తలు కూడా ఈరోజు వార్తలను అందుకుంటారు. విద్యార్థులకు కూడా ఈరోజు అనుకూలంగానే గడుస్తుంది. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనురాశి వారు ఈరోజు వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గోధుమ రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకున్న రంగు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. ఆర్థిక వ్యవహారంలో మకర రాశి వారు కొంత పురోగతి సాధిస్తారు. ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా ఒత్తిడి కాస్త అధికంగానే ఉంటుందని చెప్పవచ్చు. బంధువులతో కూడా కారణం లేకుండానే కొన్ని విషయాల్లో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యపరమైన సమస్యలు కూడా అధికమవుతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం మంచిది. భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు కూడా నెలకొంటాయి. వ్యాపారకుల వారికి అనుకున్న ప్రగతి కనిపించకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, పై అధికారులతో సమస్యలు రెండూ కూడా అధికమవుతాయి. విద్యార్థులకు ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. మహిళలకు కూడా మానసిక శాంతి తప్పకపోవచ్చు. ముఖ్యంగా మకర రాశి వారు ఈరోజు తొందరపాటు మాటలకు చేతలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గులాబీ రంగు, లేత ఎరుపు రంగు, ధరించుకున్న రంగు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇంట బయట సమస్యల వల్ల బాగా కూడా ఇబ్బంది పడతారు. ప్రయాణాలు కూడా వాయిదా వేయాల్సి వస్తుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఎదురవుతాయి. వ్యాపారవేత్తలకు భాగస్వాములతో వివాదాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితం కాస్త సమస్యల వలయంగా మారే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. విద్యార్థులు ఎంత కష్టపడ్డా పెద్దగా ఫలితం రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలు కూడా ఈరోజు కాస్త నిరాశ నిరాశల మధ్యనే గడుపుతారు అని చెప్పవచ్చు. కుంభరాశి వారు ఎదురు వ్యక్తులతో మాట్లాడు వారు ఏదైనా కూడా రెచ్చగొట్టేలా మాట్లాడితే కూడా పట్టించుకోకపోవడమే మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గులాబీ రంగు, లేత పసుపు రంగు, ధరించుకున్న రంగు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే నరసింహస్వామి వారి యొక్క ఆరాధన మంచిది. తదుపరి మీనరాశి.
మీనరాశి వారు నూతన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. సన్నిధులతో విభేదాలు ఏమైనా ఉంటే తొలగుతాయని చెప్పొచ్చు. భూములు కొనాలి, వాహనాలు కొనాలి అనుకున్న వారి కోరిక కూడా కొలిక్కి వస్తుంది. వ్యాపారవేత్తలు తమ సంస్థల యొక్క అభివృద్ధి కోసం కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగుతుంది. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మహిళల కుటుంబంలో చక్కటి ఆదరణ లభిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మీనరాశి వారిని ఏదైతే గత కొంతకాలంగా లేనిపోని భయాందోళనలు పట్టి పీడిస్తున్నాయో వాటి నుంచి బయటకు వచ్చి ధైర్యంగా అడుగు ముందుకు వేసి విజయాలు సాధించే ప్రయత్నం చేయడం మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు పసుపు రంగు, ఎరుపు రంగు, ధరించుకుంటు రంగు, నలుపు రంగు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు కాస్త ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు ఇక ఇప్పుడు ఈరోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ప్రారంభం చేసే పనుల్లో విజయం సాధించాలి, తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇవ్వాలని చెప్పి కోరుకుంటారో అటువంటి వారు ఎటువంటి పరిహారం ప్రత్యేకంగా పాటించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. ఈరోజు మనం తీసుకునే నూతన నిర్ణయాలు కావచ్చు, ప్రారంభం చేసే నూతన పనులు కావచ్చు, అందులో ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా ఉండడం కోసం శివారాధన ప్రత్యేకంగా చేయడం చాలా మంచిది. ముఖ్యంగా శివారాధన అంటే శివుడిని అభిషేకప్రియంగా చెప్తుంటాం కదా, శివుడికి అభిషేకం చేయడం స్వచ్ఛమైనటువంటి గంగాజలము మరియు స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేయడం, దాంతోపాటుగా ఆర్థిక వ్యవహారాల సమస్యలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోవడం కోసం గంగాజలంలో కాస్త బియ్యపు పిండిని కలిపి ప్రత్యేకంగా శివారాధన చేయడం చాలా మంచిది. ఈ విధంగా శివారాధన చేసి శివనామస్మరణ చేస్తూ ముందుకు సాగితే స్వామివారు మరియు అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల తప్పకుండా కూడా విజయాలు మనల్ని వరిస్తాయి అని చెప్పవచ్చు. విన్నరగా ఇదండి ఇవాటి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.